హాయ్ అన్న. పేరు లోకేష్ అన్న నా పేరు. ఎలా ఉంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగుందన్న. సంక్షేమ పథకం నవరాత్రులు బాగానే అందరికి అందుతా ఉన్నాయి, బాగానే ఉన్నది. గంగాధర మండలము. నా పేరు లోకేష్. నారాయణ స్వామి నగర్ ప్రభుత్వం ఇక్కడ జగనన్న ఆశీస్సులతో. అవునండి, డిప్యూటీ సీఎం గారు. ఆయన జగనన్న ఆశీస్సులతో నారాయణ స్వామి నగర్ పరిపాలన బాగా చేస్తున్నారు. ఎటువంటి కులాభేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నియోజకవర్గం చాలా అభివృద్ధి పథకాలు ముందుకు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇస్తున్నా అని చెప్తున్నాడు. మరి ఈ పథకాలు ప్రజలందరికి అందుతున్నాయా? అసలు ఏంటి వీటి వల్ల, పథకాల వల్ల యూజ్ ఏంటి? యూజ్ ఏంటంటే నవరత్నాలు, ముందుగా అమ్మఒడి, చిన్నపిల్లల స్కూల్కి పోయే వాళ్ళు ప్రతి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్ లో పడతా ఉంది. వాళ్ళు మళ్ళీ ఆసరా, వైఎస్ఆర్ ఆసరా గానీ, నిరుద్యోగ రైతు భరోసా గానీ ప్రతి ఒక్కటి అందుతున్నాయి పొలాలు. పెన్షన్స్ కానీ ముఖ్యంగా వయసు అయిన వాళ్ళు వాళ్ళు పిల్లలు చూడకపోయినా కూడా, ఎక్కడ దూరంగా ఉన్నా కూడా ఒకటే అయితే ఈ వాలంటీర్ సహాయంతో జగన్ చేసిన వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ముందుకు వస్తుంది. ఈసారి మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తారండి, అటువంటి డౌటే లేదు. భారీ మెజారిటీతో 40,000 మెజారిటీతో మా నారాయణ స్వామి గారు మళ్ళీ గెలుస్తారు. జగన్ గిఫ్ట్ ఇస్తాం. ఓవరాల్ గా ఎట్లుంది మరి? ఓవరాల్ టాక్ మళ్ళీ జగన్ అనే వస్తారు, దాని డౌట్ ఏం లేదు. ఇప్పుడు రెండు పార్టీలు కలవడం, పొత్తు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే తీస్తే అందరూ చూస్తారు, కానీ ఓట్లు వేయరు ఆయనకు. ముందు ఓటు వేయరు, 1% ఓటు వేయరు. సినిమా తీస్తే అందరూ సినిమా ఫ్యాన్స్ చూస్తాము. ఈసారి 3 నెలలు మేము ఏంటో చూపిస్తాం, దానివల్ల ఒట్టి మాటలు అవన్నీ ఏం చేయని కాదు. అసలు మా నియోజకవర్గం జనసేన పార్టీ లేదు. గంగాధర్ నియోజకవర్గంలో బూత్ ఏజెంట్ లేదు, ఎవరు లేదు. టీడీపీకే అసలు ఓట్లు పడదు ఇక్కడ. జనసేన ఎక్కడ వచ్చేది? ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారు, జీడి నెల్లూరు మండలం, కలిజివేడు పంచాయతీ. చెప్పండి, ఎలా ఉంది మరి జగన్ గారి పరిపాలన ఈ 4.5 సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. కరువు వచ్చినా ఈ ఇబ్బంది లేకుండా అన్ని టెస్టులు అన్ని బ్రహ్మాండం చేసినారు. కాదు, అసలు ఈసారి జగన్ గారు వస్తే రాష్ట్రం అడగ తినాలి, అది అభివృద్ధి అలా అపోజిషన్ నుంచి అంటున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదంతా ఒట్టి మాటలు, కానీ ఈ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది అభివృద్ధి. పథకాలు అన్ని చెప్పిన సంక్షేమాలంతా సక్రంగా వస్తా ఉంది. ప్రజలు రెండు పార్టీలకి ఇస్తున్నారా? అన్ని పార్టీ భేదం లేదు, పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అనే అభిప్రాయం ఏది లేదు, బ్రహ్మాండంగా ఉంది. సక్రంగా అందరికి ఒక రికమెండేషన్ లేదు, ఏం లేదు. అందరూ పథకాలు అర్హులు ఉండే వాళ్ళకి అందరికి సక్రంగా చేరుతా ఉంది పథకాలు. మరి ఈసారి జగన్ గారు 175 టార్గెట్ అంటున్నారు, మరి ఎట్లుంది? గెలిచేటట్టుందా? బ్రహ్మాండంగా వేస్తారు. 160 సీట్లకి ఏమో డోకా లేదు. వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు కదా, వాళ్ళ వల్ల అనుభూతిగా మనకేమి ఇబ్బంది లేదు, వాళ్ళు పొత్తులు పెట్టుకునే ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ పెద్ద సినిమా హీరో, అవంతా ఒట్టి మాటలు, ఏమి లేదు. మాత్రం నమ్మకం ఉంది, నాకు నమ్మకం. ఈసారి మరి చంద్రబాబు గారు కుప్పంలో ఎట్టుండిపోతున్నా? కుప్పం డౌటే, చంద్రబాబు నాయుడు డౌటేనా? నేనేమో పులివెందుల్లోనే జగన్ నోడిస్తాను. అవంతా ఒట్టి మాటలు. నీకైతే మళ్ళీ జగన్ గారు కంపల్సరీగా ఉన్నారు. పెద్ద పంజాని మండలము, ఎలవటూరు పోస్ట్. ఓకే, ఇప్పుడు మరి ఏంటి అసలు కుప్పంలో ఎలా ఉండబోతుంది ఈసారి? బాగానే ఉండదు. ఇంకా నేను తాగుపోయినలేదు, ఇంకా తాగుపోయేదాకా తెలదు. తాగుపోతే ఏమైతుందో ఏం జరుగుతుందో మనం పాగలము. అటుంటి వచ్చినాం చింతరపల్లి ఇంటి. ఓకే, బాగుంది. ఏమో మీటింగ్ అంటే వచ్చినామో ఇంక పోతాము. పోయే లోపల ఇంకా ఆడిపోతే మనం బాగానే చేస్తున్నాడు. ఇప్పటికేమో పర్వాలే, బాగానే ఉండదు. నీకు గానీ ఈ మాకేం వస్తున్నది ఇప్పటికి ఏమీ లేదు. ఈ తలవాములు చేసినాము అమ్మఒడి అనేసి, దాన్ని ఏమన్నా ఇప్పుడే స్టార్ట్. ఈ నెల నుంచి స్టార్ట్ అంటే ఈ నెల నుంచినే స్టార్ట్. ఇప్పుడు వాళ్ళు చాలా మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. ఆ వాలంటీర్లు చెప్పను ఇక్కడికి మేము దయచేసినాము. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నారాయణప్ప. ఎక్కడి నుంచి వచ్చారండి? బైరెడ్డిపల్లి మండలం. చెప్పండి, ఈసారి కుప్పంలో అసలు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది, ఎలా ఉండబోతుంది? ఎలా వార్ వన్ సైడ్ జగనే. అదేంటండి? అవును, ఈసారి పార్టీలన్నీ పొత్తులు పెట్టుకొని మేము ఓడిస్తామని చెప్పేసి అందరూ జగన్ గారిని వ్యతిరేకం అయ్యారు కదా, అంత ఉత్తమాటలేవి. అసలు ఏంటి కుప్పంలో జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేశారు? ఏమేమి? చాలా అవును కదా, నీళ్ళు కృష్ణా నది నీళ్ళు తెచ్చినాడు, మున్సిపాలిటీ చేసినాడు,
అన్ని ఇన్ని కాదు, ఎన్ని పథకాలు, నవరత్నాలు ఎన్ని. ఇన్నేళ్లు కుప్పంలో గెలిచిన చంద్రబాబు గారు ఏం చేశారు మరి? ఆయన ఊరికే ఈడెవరు అప్పుడు లేరు. ఇప్పుడు జగన్ జగన్ వచ్చినాడు కదా. ఓకే. ఆ, సరే 175 మైనార్టీ 175 అంటున్నాడు జగన్ గారు. ఆ, రేపు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఎలక్షన్ ఇంకా 50 రోజులు కూడా లేవు. అవును. ఆ, ఆయన పథకాలు ఆయన్ని కల్పిస్తాయి. ఆ. పథకాలు ఆయన్ని గెలిపిస్తాయి. ఆ.